సో గత కొన్ని రోజులుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయితే చూస్తున్నాం. నేను ఇన్ని రోజులు వీడియో అయితే మనం అంటే ఏ రకమైన స్పెక్యులేషన్స్ కానీ ఏమి చేయకూడదని చెప్పి చేయలేదు. నిన్న మనకి సీజ్ ఫైర్ అయితే అయ్యింది. సో సీజ్ ఫైర్ అయిన తర్వాత నేను చూస్తాను చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలామంది ఏంటంటే వార్ అవుతున్నంతసేపు మనకి వార్ని ఆపాలి ఆపాలి అని చెప్పి అన్నారు. ఆపిన తర్వాత ఏమో ఎందుకు ఆపేశారని చెప్పి కమెంట్లు ఎక్కువ అవుతున్నాయి. సో రెండు రకాల పీపుల్ కూడా ఉంటారు మనకి. బట్ బేసిక్గా వార్ ఎందుకు ఆపారు అండ్ యూఎస్ ప్రెసిడెంట్ మధ్యలో ఎందుకు వచ్చి యూఎస్ ప్రెసిడెంట్ అసలు వర్డ్స్ చూసామంటే అంటే చాలా అన్కండిషనల్గా ఉన్నాయి. తను ఏంటంటే మీరు కొంచెం ఆలోచించాలి, బుర్ర ఉండి ఆలోచించాలి, ఆ టైప్ మీనింగ్లో మాట్లాడారనమాట డొనాల్డ్ ట్రంప్ అయితే. సో ఆ కమెంట్స్ ఏవైతే మాట్లాడారో అవైతే కరెక్ట్ కాదు. అండ్ బేసిక్గా ఇప్పుడు అసలు సీజ్ ఫైర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఇందులో స్పెక్యులేషన్ ఏదైతే ఉందో దానికి కారణాలు కొన్ని అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ బేసిక్గా ఇదేంటంటే నిన్న మనకి పాకిస్తాన్ సీజ్ ఫైర్ పెట్టిన తర్వాత కూడా నైట్ ఆల్మోస్ట్ మీరు 10 o'clock నుంచి మీరు ఫాలో అవుతున్నట్లయితే అటాక్స్ జరుగుతున్నాయి, డ్రోన్స్ పాకిస్తాన్ నుంచి ఇండియా మీదకి వస్తున్నాయి, శ్రీనగర్ సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్పి న్యూస్లో అయితే వచ్చాయి. అండ్ వైష్ణవి దేవి టెంపుల్ మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్పి అయితే న్యూస్ కూడా వచ్చింది. ఎంతమంది ఐడియా ఉందో తెలీదు, ఉంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి. అండ్ దాంతోపాటు మనకి జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా గారు ఉన్నారు కదా, ఆయన కూడా ట్వీట్ చేశారు. ఏంటంటే ఆయన ట్వీట్ నేను పర్సనల్గా చూశాను నిన్న నైట్. ఏంటంటే ఇక్కడ సీజ్ ఫైర్ అన్నారు, నాకు చాలా రకాల సౌండ్స్ వినిపిస్తున్నాయి, చాలా బ్లాస్టింగ్స్ వినిపిస్తున్నాయి, అసలు సీజ్ ఫైర్ ఉందా, సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత ఈ ఫైరింగ్ ఎందుకు జరుగుతుందని చెప్పి ఆయన అయితే క్వశ్చన్ చేశారు. అండ్ సడన్గా మార్నింగ్ వచ్చేసరికి న్యూస్లన్నీ వ్యానిష్ అయిపోయి, ట్వీట్స్ లేవు, ఆర్మీ ఏమో ఏం జరగలేదన్నది. ఈవెన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది కదా, వాళ్ళ బ్రీఫింగ్ కూడా చాలా స్మూత్గా అంటే ప్లెజెంట్గా అయిపోయింది. మీరు సీజ్ ఫైర్ని క్రాస్ చేయొద్దు, మేము సీజ్ ఫైర్ని క్రాస్ చేయం, ఇలాగే ఉందామని చెప్పి నార్మల్గా మాట్లాడేసి పెట్టేశారు. నార్మల్గా ఏంటంటే ఇలాంటి సీజ్ ఫైర్ని బ్రేక్ చేశారంటే అటునుంచి అమెరికా కూడా వాళ్ళంత దీనిగా పెద్ద పోస్ట్ పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చిందంటే ఎంత క్రెడిబిలిటీ ఉంటే కానీ ఇవ్వరు. సో అంత పోస్ట్ పెట్టి నేను ఇంత చేశాను అంత చేశాను చెప్పుకున్న తర్వాత ఇలా చేస్తే వాళ్ళు కూడా అంతే రిటాలియేషన్ చూపిస్తారు. సో ఏది జరగలేదు. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత కొన్ని డేస్ బ్యాక్ వెళ్దాం. అండ్ కొన్ని డేస్ బ్యాక్ ముందైతే 1 day బ్యాక్కి వెళ్దాం. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేసింది, ఆల్మోస్ట్ 11 ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీద అటాక్ చేసింది. అండ్ ఎయిర్ బేసెస్లో 3 ఎయిర్ బేసెస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. అందులో మెయిన్ నూర్ఖాన్ బేస్ కూడా ఒకటి ఉంది. సో దాన్ని కూడా మనం బ్లాస్ట్ చేసేసాం. అది బ్లాస్ట్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఏంటంటే పాకిస్తాన్లో ఎయిర్ ఫోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అనమాట. వాళ్ళకి ఎగరడానికి కానీ వాళ్ళ పైలట్స్ కూడా చాలామంది చనిపోయారు. ఇదంతా కూడా మనం ఒక విన్ కింద చెప్పుకోవచ్చు. బట్ సూన్ ఆఫ్టర్ అది ఎప్పుడైతే జరిగిందో ఇమీడియట్గా మనకు చాలా థింగ్స్ అయితే మారిపోయాయి. అండ్ మనం చూసుకున్నట్లయితే కొన్ని డేస్ బ్యాక్ నుంచి కూడా ఏవైతే మనకి పాకిస్తాన్లో ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చాయి. మీరు చాలా వరకు న్యూస్ ఫాలో అవుతున్నట్లయితే ఆ టైంలో ఎర్త్క్వేక్స్ వచ్చాయి పాకిస్తాన్లో. ఆల్ ఆఫ్ ఎ సడన్ పాకిస్తాన్లో ఎర్త్క్వేక్స్ రావడం ఏంటి, అది కూడా 4 magnitude 5 magnitudeతో మనకి సిమిలర్ ప్లేస్లో ఒకే ప్లేస్లో వచ్చాయి. మీరు చూసుకున్నట్లయితే ఒకే ప్లేస్ అనమాట అంతా. ఇది చూడండి, రెక్టార్ సైడ్ మీద 4 magnitudeతో పాకిస్తాన్లో 10th 1:44 AM వచ్చింది. సో తర్వాత కూడా మళ్ళీ 4 o'clockకి 4.2 రెక్టార్ స్కేల్ సేమ్ ఏరియా, దాని తర్వాత మరొకసారి 4.4 అదే ఏరియా. సో ఇదేంటి ఒకే దగ్గర అంటే ఆల్మోస్ట్ సిమిలర్ ప్లేసుల్లో మనకి అదే సెక్టార్లో సేమ్ 4 అరౌండ్లోనే మనకి ఈ రిపోర్ట్ ఎర్త్క్వేక్స్ రావడానికి కారణం ఏంటి. అండ్ అది కూడా మనం అటాక్ స్టార్ట్ చేసేదానికి కొన్ని రోజుల ముందు, అంటే ఏదైతే మనకి అటాక్ జరిగిందో పెహల్గామ్ అటాక్ తర్వాత నుంచి కూడా ఇవన్నీ కూడా మనకి ఎక్కువయ్యాయి. ఎందుకు సడన్గా ఎర్త్క్వేక్లు ఏంటి పాకిస్తాన్లో ఎప్పుడూ లేనిది. సో ఈ క్వశ్చన్ మార్క్ మనం పెట్టుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గా నేను ఒక పోస్ట్ కూడా చూశాను. ఏంటంటే మనకి యుఎస్ నుంచి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి పాకిస్తాన్లో రేడియేషన్ కూడా చెక్ చేస్తున్నారంట. మనం ఏవైతే ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసామో ఆ ఎయిర్ బేసుల్లో దగ్గరలోనే న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది. పాకిస్తాన్ ఏదైతే న్యూక్లియర్ 170 వార్ హెడ్స్ అయితే ఉన్నాయి కదా పాకిస్తాన్ దగ్గర, సో ఆ వార్ హెడ్స్ని అందులో ఒక న్యూక్లియర్ ప్లాంట్ దగ్గరలో మనం అనుకోకుండా స్ట్రైక్ అయితే చేసాం.
సో ఆ స్ట్రైక్ చేసిన తర్వాత ప్రెజెంట్ పాకిస్తాన్కి అటాక్ చేయడానికి ఏమీ లేదు. సో వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటంటే న్యూక్లియర్ బాంబ్. సో వాళ్ళేంటి, చాలా సింపుల్గా మా దగ్గర ఇంకేం ఆప్షన్ లేదు, మేము న్యూక్లియర్ బాంబ్ వేసేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే ప్రిపేర్ అయ్యారు. సో సేమ్ థింగ్ వాళ్ళు డీజీఎంఓ కాల్ ఏదైతే అయిందో అందులో యూఎస్కి కూడా సేమ్ థింగ్ చెప్పుంటారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ యూఎస్ మనకి మధ్యలోకి వచ్చింది. సో న్యూక్లియర్ అటాక్ని ఆపాలి. ఇండియా కూడా ఏంటి, వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తే మనం రిటర్న్ అటాక్ చేసేస్తాం, దానికి ప్రాబ్లం లేదు. బట్ ఆ న్యూక్లియర్ అటాక్ ఇన్ కేస్ మనం ఆపలేకపోతే, మన డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోతే మన మెయిన్ సిటీస్లో ఏదో ఒక సిటీ ఆ న్యూక్లియర్ అటాక్లో పోతుంది. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే ఢిల్లీయే, చాలా క్లియర్. ఢిల్లీ కంప్లీట్గా స్మాష్ అయిపోద్ది అనమాట న్యూక్లియర్ వెపన్ వేస్తే. సో అది వెపన్ వేసిన తర్వాత పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అన్న సెకండ్ క్వశ్చన్. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఢిల్లీ మొత్తం వైపౌట్ అయిపోతుంది. సో అందుకు ఒక న్యూక్లియర్ వార్ వస్తుంది అని చెప్పి రీజన్ మీద అమెరికా దీన్ని ఆపే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇండియాకి ఒక సిటీ కోల్పోవడం అనే పాయింట్ మీద మాత్రమే ఆగారు అని చెప్పేది ఇప్పుడు మనకి సర్క్యులేషన్ అయితే ఉంది. ఎందుకంటే చాలా క్లియర్గా పాకిస్తాన్ ఎంత చేస్తున్నా వాళ్ళు న్యూస్ మీడియాలోకి వెళ్ళిపోయి మేము అది చేసాం, ఇది చేసాం, మేము అన్ని జట్లను కూల్చేసాం, మేము గెలిచాం, అది ఇది అని చెప్తున్నారు తప్ప ఒక్క ఇండియన్ స్టేట్మెంట్ కూడా బయటికి రావట్లేదు. సో దానికి క్లియర్ రీజన్ ఇక్కడ వాళ్ళ మధ్య జరిగిన నెగోషియేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా కంప్లీట్గా పాకిస్తాన్లో టెర్రర్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది, ఎయిర్ బేసెస్ని డిస్ట్రాయ్ చేస్తుంది, అండ్ చాలా వరకు మిలిటరీ బేసెస్లో కూడా అటాకులు జరిగాయి. అండ్ మన అటాకులకి వాళ్ళు ఈవెన్ మనం బ్రహ్మోస్ మిసైల్ కూడా వాళ్ళకి యూజ్ చేస్తాం. అండ్ నూర్ఖాన్ బేస్ ఏదైతే ఉందో నూర్ఖాన్ బేస్ మీద మనం బ్రహ్మోస్ మిసైల్ యూజ్ చేస్తాం, అది సక్సెస్ఫుల్గా నూర్ఖాన్ బేస్ని డిస్ట్రాయ్ చేసింది. సో ఇంత జరిగిన తర్వాత ఈ ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎర్త్క్వేక్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తున్న న్యూక్లియర్ బ్లాస్ట్కి సంబంధించిందే. సో ఈ న్యూక్లియర్ టెస్టులు వాళ్ళు ఏవైతే చేస్తున్నారో ఇంటర్నల్గా అది న్యూక్లియర్ వార్ హెడ్తో పాటు మన మీద అటాక్ చేయడానికి అయితే రెడీ అయ్యారు. సో ఈ విషయం ఆ ఎర్త్క్వేక్ని వాటిని అనలైజ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ రీజన్లో ఇక్కడ జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత మన అజిత్ దోవల్ గారు అండ్ ఈఏఎం ఉన్నారు కదా, సారీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారు కదా జైశంకర్ గారు, వీళ్ళందరూ కూడా యూఎస్తో పాటు డిస్కషన్స్లో సీజ్ ఫైర్కి అయితే అగ్రీ చేశారు. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇది గేమ్ అయిపోయినట్లు కాదు, ఎందుకంటే జైషీ మహమ్మద్ క్యాంప్స్ అన్నిటిని మనం డిస్ట్రాయ్ చేసాం. సో మనం వాళ్ళకి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాం, పెద్ద టెర్రర్ అటాక్కి మనం వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసి వదిలేసాం. సో అట్లీస్ట్ అజర్ మహమ్మద్ని కనీసం క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. సో అది కూడా జరగలేదు. అండ్ ఈవెన్ మనం చాలామంది ఇందిరాగాంధీ గారిని ఉండుంటే ఒకలా ఉండేది, ఆ టైంలో మనం 93,000 సోల్జర్స్ను మనం కార్గిల్ వార్ కన్నా ముందు 1971లో ఏదైతే వార్ జరిగిందో ఆ వార్లో మనకి ఇందిరాగాంధీ గారు చాలా ఫోర్స్ఫుల్గా యాక్ట్ చేశారు, అలాంటి పిఎం ఉండుంటే బాగుండని చాలామంది మాట్లాడుతున్నారు. బట్ నా పరంగా ఏంటంటే ఆ టైంలో 93,000 సోల్జర్స్ని మనం పట్టుకున్నాం, దాని తర్వాత వాళ్ళని ఎలాంటి కండిషన్ లేకుండా వదిలేస్తాం, మన సోల్జర్స్ని మాత్రం మనం విడిపించుకోలేకపోయాం. అవన్నీ చాలా ఉన్నాయి హిస్టరీ పరంగా చూసుకున్నట్లయితే. బట్ ఇప్పుడు జరిగిన విషయం గురించి చూసుకున్నట్లయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి మోడీ గారి మీద, బట్ ఆయన ఇలా చేస్తారని అనుకోలేదు. బేసిక్గా మన దగ్గర డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉంది, న్యూక్లియర్ వార్ హెడ్ వాడారంటే పక్కాగా పాకిస్తాన్ రోగ్ నేషన్ కింద అయిపోయేది, పాకిస్తాన్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయేది. బట్ మన దగ్గర ఒక సిటీ పోతుంది, మన దగ్గర కొంతమంది మనుషులు చనిపోతారన్న ఒక రీజన్ మీద ఆగినట్లు ఉన్నారు. సో ఏదైనా సరే పాకిస్తాన్ అయితే ఇక్కడితో ఆగేది కాదు, నెక్స్ట్ ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది పాకిస్తాన్ నుంచి. వాళ్ళు దీని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి 1 బిలియన్ అమౌంట్ అయితే ఐఎంఎఫ్ నుంచి వచ్చింది. సో వాళ్ళు దాన్ని వార్ కోసమే యూజ్ చేస్తారు, వాళ్ళు దాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ కింద యూజ్ చేస్తారా లేకపోతే దేనికి యూజ్ చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా వార్ కోసమే యూజ్ చేస్తారు. అండ్ ఇండియా మీద ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసుకొని అయితే వస్తారు కన్ఫర్మ్. సో దీని గురించి మీరే అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను స్పెషల్గా చేసింది సో న్యూస్ ఐటమ్స్ నుంచి. సో మీరే అనుకుంటున్నారో దీని గురించి కమెంట్ అయితే చేయండి. నేను అండ్ బేసిక్గా ఇంకోటి, నేను మోడీ గారికి సపోర్ట్గా అయితే ఈ వీడియో చేయలేదు, ఇది నేను మనకు వచ్చిన ఇన్సిడెంట్ల ప్రకారం మనం మాట్లాడింది మాత్రమే.
నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఏదైతే సీజ్ ఫైర్ అయిన తర్వాత. ఎందుకంటే నేను బేసిక్గా మోడీ గారు ఖచ్చితంగా ఈసారి కంప్లీట్ అయిపోద్ది, అట్లీస్ట్ బలూచిస్తాన్ ఏదైతే ఉందో అటు నుంచి మనకు బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, ఇటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అట్లీస్ట్ ఆ టెర్రర్ క్యాంపులతో పాటు మనకి ఎవరైతే అజర్ మహమ్మద్ అండ్ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫినిష్ చేస్తారని అయితే అనుకున్నాను. బట్ ఇదంతా నేను కూడా చాలా డిసప్పాయింటెడ్లో ఉన్నాను. బట్ ఈ విషయం ఏదైతే న్యూక్లియర్ వార్ అండ్ ఇవన్నీ ఉన్నాయో, సో దీన్ని బట్టి చూసుకుంటే మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన స్టెప్పే. సో చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా ఏమవుతుంది అనేది. బేసిక్గా అయితే మాత్రం మనం వీళ్ళనైతే ఇలా వదలడానికి లేదు. పాకిస్తాన్ ఎప్పటికైనా మన పక్కన డేంజరే. ఏదో ఒకటి చేసి మనకి ఈ డేంజర్ అయితే మనం తప్పించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.